నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప మంత్రి శ్రీ బట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, ఎల్ఐఎండి హరీష్ గారికి, అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్, అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్, బట్ అందరూ ఇనానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో. చాలా సినిమాలు వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే సో హ్యాపీ, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం, కొత్త యాక్టర్స్ కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్. సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్. అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Patel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film Committee Kurral goes to Committee Kurral. Best children's film 35 Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurral. Best wholesome entertainment film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I May Friends Andi. My friends Andi. Individual awards for artists and technicians. Best director Shri Naga Ashwin Singireddy for Kalki. Best leading actor Shri Allu Arjun Pushpa 2. Best leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu. Best supporting actor Shri S.J. Surya Saripoda Senivaram. Best supporting actress Ms. Saranya Pradeep Ambajipeta Marriage Band. Best music director Shri Beams for Razakar. Best male playback singer Shri Sid Sriram for Uruperu Bairavakona. Best female playback singer Miss Shreya Ghoshal, Pushpa 2 for Society's Agirava song. Best comedian Sri Satya and Sri Vennela Kishore. అంటే ఇక్కడ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి
ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది, అంటే ఇద్దరు బాగా చేశారు. సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్. బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు మ్యూజిక్ ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్. బెస్ట్ లిరిసిస్ట్ శ్రీ చంద్రబోస్ ఫర్ రాజు యాదవ్. బెస్ట్ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి ఫర్ గామి. బెస్ట్ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి ఫర్ లక్కీ భాస్కర్. బెస్ట్ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ ఫర్ గామి. బెస్ట్ బెస్ట్ కోరియోగ్రాఫర్ శ్రీ గణేష్ ఆచార్య ఫర్ దేవరా. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ అద్నితిన్ జిహానీ చౌదరి ఫర్ కల్కి. బెస్ట్ యాక్షన్ కోరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ ఫర్ గ్యాంగ్స్టర్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ నల్ల శ్రీను ఫర్ రజాకర్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ అర్చనా రావ్ అండ్ శ్రీ అజయ్ కుమార్ ఫర్ కల్కి. అండ్ ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. So the special jury award goes to actor Sri Dulquer Salman for Lucky Bhaskar, and second special jury award goes to Ananya Nagala Potel. Special jury award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Kha. Special jury award goes to Shri Prashant Reddy and Shri Rajesh Kallepalli for Raju Yadav. And for Raju Yadav, jury special mention. So ikkada special mention undi kabatti Miss Faria Abdullah for Mattu Vadalara 2 rap song. So this is these are the awards. Like I request books committee ni valla rendu awards evaithe unnayo ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది. అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఎంట్రీలుగా వచ్చాయి. అందులో 6 ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని, డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారిని, నన్ను అంటే మధుసూదన్ నన్ను, అలాగే న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో సినీ అవార్డుల వేడుక స్టార్ట్ అయింది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్ నటి జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు తాజాగా అవార్డ్స్ కోసం ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ప్రకటించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు అవార్డులో ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమాగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. ఇప్పుడు గద్దర్ వారికి సంబంధించిన అప్డేట్స్ మనకి మా యూట్యూబ్ ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఆయనతో మాట్లాడదాం. రవీంద్ర, చెప్పండి. ఈ గద్దర్ అవార్డు ప్రకటించడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? గద్దర్ అవార్డు ప్రకటించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు. తర్వాత 14 సంవత్సరాల క్రితం అవి ఆగిపోయాయి. కారణాలు, వివాదాలు ఏవైనా కావచ్చు, వాటిని పూర్తిగా ఆపేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని మళ్ళీ పునరుద్ధరించాలనే ఆలోచనతో వాటికి గద్దర్ అవార్డ్స్ అనే నామకరణం చేసి జయసుధ గారిని జ్యూరీ చైర్మన్ గా పెట్టేసి ఈ అవార్డుల కమిటీని ఒకటి ఏర్పాటు చేసి 2025 సంవత్సరంలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు. ఓకే, సో ఇందులో ఎవరెవరికి అవార్డు వచ్చింది? ముఖ్యంగా మనకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2 దిరువులకు సంబంధించి ఆయనకు అవార్డు వచ్చింది. ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 ఇది చిన్న కథ కాదు సినిమాకు. ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్కి వచ్చింది కల్కి 2898 ఏడీకి. అలాగే ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్య సరిపోదా శనివారం సినిమాకు. ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు. ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ రజాకార్ కు. ఉత్తమ గాయకుడిగా సిద్ధ శ్రీరామ్ ఊరి పేరు భైరవ కోనకు. ఉత్తమ గాయనిగా శ్రేయ ఘోషల్ పుష్ప 2కి. ఉత్తమ హాస్య నటుడిగా వెన్నెల కిషోర్ మత్తు వదలరా 2కి. ఉత్తమ బాల నటుడిగా ఇద్దరికి ఇచ్చారు, మాస్టర్ అరుణ్ దేవ్ 35 చిన్న కథ కాదు, బేబీ హారిక మెర్సీ కిల్లింగ్ కి. ఆ తర్వాత ఉత్తమ కచ్చా రచయిత శివ పాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ రాజు యాదవ్. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి. ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్. ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మీనన్ గామి. ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవరాకు. ఇలా మొత్తం అన్ని విభాగాల్లోనూ అవార్డులు ప్రకటించారు. సో మొత్తం ఎన్ని కేటగిరీల్లో ఉంటాయండి? మొత్తం కేటగిరీలు వచ్చేసి మనకు 11 కేటగిరీలు అవుతాయి. సో 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సంవత్సరానికి ఒక ఉత్తమ చిత్రాన్ని తీసుకొని 2014 నుంచి 23 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఓకే, సో 2024కు సంబంధించి అన్ని కేటగిరీలో అవార్డులు ఇచ్చారు. ఓకే, సో ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు డిసైడ్ చేస్తారు? వాటిని డిసైడ్ చేసేది పూర్తిగా జ్యూరీ మెంబర్స్. ఓకే, సో జయసుధ గారి అధ్యక్షతలో ఈ సభ్యుల కమిటీకి ఏదైతే ఫామ్ అయ్యారో పూర్తిగా వాళ్ళ విచక్షణ వాళ్ళ నిర్ణయాల మీదే ఉంటుంది. ఓకే, సో మొత్తంగా మనం జ్యూరీ సభ్యులను చూసుకుంటే కనుక ప్యానెల్ మొత్తంలో ముఖ్య సభ్యులు అంటే ఎవరని చెప్తారు? ముఖ్య సభ్యులు మనకు జయసుధ గారు, జీవిత గారు, దర్శకులు శివనాగేశ్వరరావు గారు, వీళ్ళంతా ఈ సభ్యుల్లో కీలకంగా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించడం జరిగింది. సో ఈ అవార్డ్స్ ఫర్దర్ గా కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు ఇవి ప్రతి సంవత్సరం జరగాలనేది ఆయన బహిరంగ వేదిక మీద ప్రకటించారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు,
ఆ జ్యూరీ చైర్మన్ గా మన జయసుధ గారు, వీళ్ళందరూ సమిష్టిగా ప్రతి సంవత్సరం ఇవి జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో ఇప్పుడు సినీ అవార్డుల వేడుక అయితే స్టార్ట్ అయిపోయింది. సో తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి అంటే తొలిసారిగా గద్దర్ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్ నటి జయసుధ, అలాగే ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు తాజాగా అవార్డ్స్ కోసం ఎంపికైన వారి జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. సో మొత్తం కూడా 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించడం జరిగింది. 2014 నుంచి ఇప్పుడు 2023 వరకు ఒక్కొక్క ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ప్రకటించడం జరిగింది. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇవ్వడం జరిగింది. సో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా అవార్డులకి ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు అయితే కేటాయించడం జరిగింది. ఉత్తమ నటుడిగా మనం చూడొచ్చు అల్లు అర్జున్ గారికి అయితే ఈ అవార్డు వచ్చింది. అండ్ అలాగే ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమాగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులకి ప్రకటించారు. ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో కూడా ప్రత్యేక అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది ఇప్పటి న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.